హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా. ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాలని కోరుకుంటాం. కానీ చాలామంది ఎదుర్కొనే ఒకే ఒక సమస్య, మా ఇంట్లో తులసి మొక్క అస్సలు నిలబడటం లేదు, త్వరగా ఎండిపోతుంది అని. ఎందుకు ఇలా జరుగుతుంది అని అందరికీ సందేహం ఉంటుంది. అసలు తులసి మొక్క ఎందుకు ఎండిపోతుంది? అది పచ్చగా గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి? అలాగే తులసి గురించి మనం తెలియక చేసే తప్పులేంటి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మొదటిగా తులసి మొక్క ఎండిపోవడానికి ముఖ్య కారణం మంజరి. తులసి ఆకులపై విత్తనాలు వస్తాయి కదా, వీటినే మంజరి అంటారు. ఇవి రాగానే చాలామంది వాటిని అలాగే ఉంచుతారు. కానీ ఆ మంజరి ముదిరితే మొక్క తన ఆయుష్ అయిపోయిందని భావించి ఎండిపోవడం మొదలవుతుంది. అందుకే మంజరి రాగానే వాటిని తుంచేయండి. ఇలా చేస్తే మొక్క కొత్త చిగుళ్ళు వేసి గుబురుగా పెరుగుతుంది. రెండవది అతిగా నీళ్లు పోయడం. భక్తితో తులసికి రోజు ఎక్కువగా నీళ్లు పోస్తుంటారు. దీనివల్ల కూడా వేర్లు కుళ్ళిపోయి మొక్క కొండెక్కుతుంది. మట్టి తడిగా ఉన్నప్పుడు నీళ్లు పోయకండి. అలాగే కుండీకి కింద రంధ్రాలు ఉన్నాయో లేదో చూసుకోండి. అప్పుడే నీరు నిల్వ ఉండదు. మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే ఖరీదైన ఎరువులు అక్కర్లేదు. మీరు వాడిన టీ పొడిని బాగా కడిగి ఎండబెట్టి నెలకు ఒకసారి తులసి మొదట్లో వేయండి. అలాగే మనం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, అవి తులసికి ఒక అమృతం లాంటివి. ఆ నీటిని పోయడం వల్ల మొక్కకు కావలసిన పోషకాలు అందుతాయి. తెల్ల పురుగు పడితే మాత్రం కొంచెం పసుపు నీటిని చిలకరిస్తే సరిపోతుంది. శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడూ ఈశాన్యం వైపు ఉంచడం శ్రేయస్కరం. తులసి కోట దగ్గర ఎప్పుడూ చెప్పులు విడవకూడదు. అలాగే అక్కడ మురికిగా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆదివారం, ఏకాదశి మరియు ద్వాదశి తిథుల్లో తులసి ఆకులు అస్సలు కోయకూడదు. ప్రతి ఇంట్లో తప్పకుండా కృష్ణ తులసి, లక్ష్మీ తులసి మొక్కలు రెండూ కలిసి ఉండేలా చూసుకోండి. చూశారుగా, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంటి తులసి కోట ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.